ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఘోర కలకలం. ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫిర్యాదుతో మొకిలా పోలీస్ స్టేషన్లో సంచలన కేసు నమోదైంది. నగ్న పూజల పేరిట మోసం చేసినట్టు ఆరోపణలతో లేడీ అఘోరుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త వర్షినిని కూడా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఈ ఫిర్యాదులో ప్రొడ్యూసర్ చెప్పిన నిజాలు ఇలా ఉన్నాయి. ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి తొలుత 5 లక్షల రూపాయలు తీసుకున్నారు లేడీ అఘోరి. ఆ తర్వాత మరో 5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే పూజలు రివర్స్ చేసి మీ కుటుంబంని నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని వెల్లడించారు. అంతేకాదు తల్వార్లు, గన్స్ తో బెదిరించి ఆధ్యాత్మికత పేరుతో మాయ చేస్తున్నారని బాధితురాలు చెబుతున్నారు. మొత్తం 10 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు కేసులో ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసును లోతుగా విచారిస్తున్నారు. లేడీ అఘోరి పేరుతో మరోమారు ఇలాంటి మాయగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఘోర కలకలం. ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫిర్యాదుతో మొకిలా పోలీస్ స్టేషన్లో సంచలన కేసు నమోదైంది. నగ్న పూజల పేరిట మోసం చేసినట్టు ఆరోపణలతో లేడీ అఘోరుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త వర్షినిని కూడా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఈ ఫిర్యాదులో ప్రొడ్యూసర్ చెప్పిన నిజాలు ఇలా ఉన్నాయి. ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి తొలుత 5 లక్షల రూపాయలు తీసుకున్నారు లేడీ అఘోరి. ఆ తర్వాత మరో 5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే పూజలు రివర్స్ చేసి మీ కుటుంబంని నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని వెల్లడించారు. అంతేకాదు తల్వార్లు, గన్స్ తో బెదిరించి ఆధ్యాత్మికత పేరుతో మాయ చేస్తున్నారని బాధితురాలు చెబుతున్నారు. మొత్తం 10 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు కేసులో ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసును లోతుగా విచారిస్తున్నారు. లేడీ అఘోరి పేరుతో మరోమారు ఇలాంటి మాయగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.